బీఆర్ఎస్ రజతోత్సవ సభల వేడుకలకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్న సందర్భం నెలకొన్నది. ఇక్కడనే ఏదైతే సభా ప్రాంగణం దగ్గర రాకేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సభా ప్రాంగణం సంబంధించినటువంటి జన సంబంధించినటువంటి కదలిక కానీ అట్లాగే ప్రధానంగా మొత్తం కూడా ఈ సభను విజయవంతం చేయడం కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు? మీరు పెద్ద ఎత్తున ఖమ్మం ఉమ్మడి జిల్లా కావచ్చు, అట్లాగే వరంగల్ జిల్లాలో కానీ మిగతా ప్రాంతాలు పర్యటిస్తున్న ప్రజల నుంచి ఎలాంటి స్పందన? వరంగల్లో కేసీఆర్ గారి సభ అంటే జనం ఏ రకంగా తండోపతండాలు వస్తారో యావత్ ప్రపంచానికి తెలుసు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా ఓరుగల్లు ఒక ఉద్యమ గడ్డ కాబట్టి, పోరాటాల పురుటిగడ్డ కాబట్టి, ఒక పోరుగల్లు కాబట్టి ఈ వేదిక మీద ఆ రోజు కేసీఆర్ గారు వరంగల్లో ప్రకాష్ రెడ్డిపేటలో సభ పెడితే లక్షలాది జనం హాజరైనలు. దాని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ప్రకాష్ రెడ్డిపేటలోనే సభ పెడితే అది కూడా ఒక చరిత్రను సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ ఈ సభ ఒక ప్రత్యేక నేపథ్యంలో జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు ఇగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగం. ఈ నేపథ్యంలో ప్రజలంతా మళ్ళీ కారే రావాలి, సారే రావాలి అని నినదిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ జరుగుతున్నది. కాబట్టి లక్షలాది మంది ఈ సభకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా మరి ఖమ్మం జిల్లా ఒక పోరాటాల గడ్డ. అది అసలు వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి జంగు సైర నూరిందే మన ఖమ్మం జిల్లా. కాబట్టి ఆ ప్రాంతం నుండి స్వచ్ఛందంగా చాలామంది వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖమ్మం జిల్లా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేసాము. వాహనాలు కానీ, దానికి కావాల్సినటువంటి రూట్స్ కానీ, మళ్ళీ పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ప్రత్యేకంగా కూడా మేము చేయడం జరిగింది. ఈరోజు ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి మా నాయకులు, మా కార్యకర్తల గణమంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రూట్స్ అవన్నీ పరిశీలిస్తున్నారు. పార్కింగ్ ఫెసిలిటీస్, వాళ్ళకు ఉండేటువంటి వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా పరిశీలిస్తున్నారు. మాకైతే సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, కన్నుల పండుగలాగా జరగబోతున్నది. ఎందుకు జాతర అంటున్నామంటే, జాతర ఎట్లుంటుంది, మనం మొక్కు చెల్లించుకోవాలి, మనం అందరం పోవాలి అని రాష్ట్ర నలుమూలల్లో ఉన్నటువంటి ప్రజలందరూ వస్తారు. ఇది కూడా అట్లే ఉన్నది. మనం ఒకసారి కేసీఆర్ని చూడాలి, కేసీఆర్ మాట వినాలి అని చెప్పి రాష్ట్ర నలుమూలల నుండి ఇక్కడ భద్రాచలం నుండి మొదలు పెడితే అక్కడ ఆదిలాబాదు, అటువైపు మళ్ళీ పరిగి, ఇటువైపు మహబూబ్ నగర్, అక్కడ వనపర్తి, అదంతా ఆ ప్రాంతం గద్వాల ప్రాంతం వరకు కూడా అక్కడ నుండి మొత్తం పెద్ద ఎత్తున జనం రాబోతున్నారు. దాదాపు 1500 ఎకరాల్లో ఈ సభ జరగబోతుంది. 140 మీటర్ల స్టేజు, ఒక చరిత్రను సృష్టించేటువంటిది. అంటే దేశంలోనే అతిపెద్ద సభలు నిర్వహించినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, కేసీఆర్ గారిది. మళ్ళీ ఆ చరిత్రను, ఆ రికార్డును మళ్ళీ ఢీకొట్టి మళ్ళీ రికార్డు సృష్టించేది కూడా బీఆర్ఎస్ పార్టీ. ఆ చరిత్రను తిరగరాసేది కూడా బీఆర్ఎస్ పార్టీ. దాని తగ్గట్టు అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే ప్రారంభమైపోయినాయి, ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇవాళ నైటు రేపు పొద్దున వరకు ఏర్పాట్లు కూడా అన్ని పూర్తయిపోతాయి. ఏదైతే దేశ చరిత్రలనే కనివిని ఎరగని రీతిలో ఈ సభ జరగబోతుంది. ప్రధానంగా సారే రావాలి, కేసీఆర్ గెలవాలనేటువంటి దాని నుండి సమ్మక్క సారక్క జాతరలా తలపించేలా ఈ యొక్క సభ జరగబోతుందని చెప్పేసి రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో చిర్రారవి, 99 టీవీ, ఎలకతుర్తి.